Hello and welcome to Srinath Academy. Today we are going to discuss about 8th class 4th chapter, that is reproduction in animals. సో దీంట్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ ఏ విధంగా మనకు యానిమల్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఏసెక్షువల్గా కానీ సెక్షువల్గా కానీ ఏ విధంగా పెరుగుతుంది మనకి అనిమల్స్లో కానీ హ్యూమన్స్ కానీ ఏ విధంగా వీటిలో సంఖ్య పెరుగుతుంది. సో ఇదంతా మనం ఈ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. సో దీంట్లో మనం ఫస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చూసుకుందాం అండ్ దేర్ ఆఫ్టర్ దాని తర్వాత మనం ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ చదువుకుందాం అండ్ ఫైనల్గా వీ విల్ బి సమ్మరైజింగ్ ద టాపిక్. సో కమింగ్ టు రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, ఇన్ కేస్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఏంటంటే జనరల్గా ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటామంటే మనకి ఎప్పుడైనా ఏదన్నా మనకు బిల్డింగ్స్లో కానీ లేకపోతే ఎక్కడైతే మనం చదువుతుంటే మనకు కొన్ని బాతు గుడ్లు కానీ లేకపోతే మనకు పావురాల గుడ్లు ఎక్కడెక్కడ ఉంటాయో అవి ఏంటంటే అవి పొదిగినాక మనకు చిన్న చిన్న చిక్స్ అయితే బయటికి వస్తాయి. సో అది ఏ విధంగా వస్తాయి, దాని యొక్క ప్రాసెస్ ఏంటంటే అది సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా మనకు ఏదైతే ఫీమేల్ ఆర్గానిజం ఉంటుందో అదే ఆ గుడ్లను పెట్టి ఆ పొదిగినాక తర్వాత మనకు పిల్లలు అనేది బయటకు వస్తుంది అనమాట. సో దిస్ అబౌట్ ది ఇంట్రడక్షన్ అండ్ కమింగ్ టు ఇదే కాకుండా మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే దీంట్లో వివిపారస్ అండ్ ఓవిపారస్ అనిమల్స్. సో వివిపారస్ అండ్ ఓవిపారస్ అనిమల్స్ అంటే ఏంటంటే ఏవైతే మనకు డైరెక్ట్గా పిల్లల్ని జన్మనిస్తాయో అవి ఇట్లని వివిపారస్ అంటాము. ఒకవేళ గుడ్లని అంటే గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద పొదిగితే దాన్ని ఓవిపారస్ అంటాం. సో దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేది మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ అనిమల్స్. దీంట్లో మనకు ఏసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటే దేంట్లో అయితే మనకు సెక్షువల్ సెల్స్ కానీ సెక్స్ ఆర్గన్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ కావో దాన్ని ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. అండ్ కమింగ్ టు ద అబ్జర్వేషన్ ఆఫ్ ద బడ్డింగ్ ఇన్ ద హైడ్రా. సో మనకి ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే సింగిల్ పేరెంట్ ఉంటుంది, సింగిల్ పేరెంట్ నుంచి మనకు ఆ పర్టికులర్ డాటర్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫార్మేషన్ని దీన్ని మనం బడ్డింగ్ ఇన్ ద హైడ్రా అంటాం, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఏసెక్షువల్ రిప్రొడక్షన్. అండ్ కమింగ్ టు ద అబ్జర్వేషన్ ఆఫ్ ద బైనరీ ఫిజన్. సో నెక్స్ట్ వచ్చేసి we are trying to observe the observation of the binary fission within the amoeba. So coming to the sexual reproduction, here in case of sexual reproduction we can say that the సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే మనకు హయ్యర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో చెట్లు కానీ జంతువులు కానీ అవన్నీ వాటి యొక్క సంఖ్య ఏ విధంగా పెంచుకుంటారంటే బేసికల్గా అవి మనకు చెట్లు అయితే పువ్వులు పూసి కాయలు కాసి పండ్లు కాసి దాని యొక్క సంతానంని పెంచుకుంటుంది. అదే అనిమల్స్లో ఏంటంటే మనకు మధ్యలో మేటింగ్ జరిగి అంటే మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ మేటింగ్ జరిగి ఫైనల్గా ఆ మేటింగ్ యొక్క అవుట్పుట్ వల్ల మనకు ఆ ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఎంబ్రియో డెవలప్ అయ్యి ఫీటస్ ది ఫామ్ అయ్యి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరిగి ఆ ఫైనల్గా మనకు బేబీ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు దీస్ ఆర్ ద ఫ్లవరింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద సెక్షువల్ రిప్రొడ్యూసింగ్ పార్ట్స్ ఆఫ్ ద plant. So coming to the human being lo chuskunte human beings also they will undergo sexual reproduction to produce the babies or the fetus and the babies. So here we can see the male reproductive system ఏదైతుందో male reproductive system లో మనకి ఏంటంటే a pair of testes. So these are the pair of testes and also these are the pair of seminal ducts or the testicular డక్స్ అని అంటాం, అంటే ఎక్కడైతే మనకు పైప్ సిస్టమ్ ఉంటుందో. సో టెస్టిస్ ఒక పేరు ఉంటుంది అండ్ సెమినికల్ వెసికల్స్ అని ఒక పేరు ఉంటుంది అండ్ ఫైనల్గా ఒక సింగిల్ పీనస్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ కమింగ్ టు ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మేల్ స్పర్మ్ ఏదైతుందో ఆ మేల్ స్పర్మ్లో ఏంటంటే మనకు హెడ్, మిడిల్ పీస్, mitochondria and tail. So these are the different parts of the male sperm which are generally present. And coming to female reproductive system, in case of female reproductive system we can see here ఇక్కడ ఏంటంటే మనకు దిస్ ఈస్ ద ఎంటైర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఫీమేల్ అండ్ వీ కెన్ సీ దట్ దిస్ ఓవిడక్ట్ అండ్ ద ఫాల్లోపియన్ ట్యూబ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ ద వన్ విచ్ ఆర్ క్యారింగ్ ద ఓవం. సో ఓవం అంటే ఏంటంటే జనరల్గా ఓవంని ఎగ్ సెల్ని ఒకటే పేరు అనమాట. సో ఎగ్ సెల్ అన్న ఓవం అన్న ఫీమేల్ గ్యామెట్ అన్న ఒకటే. సో ఆ ఓవరీ నుంచి ఆ ఓవం రిలీజ్ అయ్యి ఓవిడక్ట్ ద్వారా మనకు ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో ఇక్కడ స్పర్మ్తోని మనకి ఇక్కడ స్పర్మ్తో ఫర్టిలైజేషన్ జరిగినాక ఫైనల్
finally it will undergo development and come and implant into the uterus. So this is about the female reproductive system, and here this is about the fertilization event. So fertilization event అంటే ఏమన్నాము, female gamete ఏదైతుందో female gamete is fusing with the male gamete. So this fusion is nothing but called as that is nothing but the sperm trying to enter into ovum is called as fertilization. And coming to the fusion of the ovum and the sperm. So here what is the fusion of ovum and sperm? Here we can see that the fusion of both the nuclei and the cytoplasm is called as fusion of ovum and the sperm. So this is nothing but these two events are nothing but called as fertilization events. ఇక్కడ మన ప్యాటర్న్ చూడొచ్చు, మెయిల్ వన్ ఆర్ ద వన్ విచ్ టెస్టిస్లో మన సీమెన్ స్పర్మ్ సింథసైజ్ అవుతుంది, ఫీమేల్లో ఓవరీస్ ఉంటాయి విచ్ విల్ జనరేట్ ద ఓవమ్ దట్ ఈస్ ద ఫీమేల్ గ్యామేట్ ఆర్ ద egg cell, and they will undergo fertilization that is the fusion which is nothing but leads to formation of a zygote. ఆ zygote పెరిగి పెద్ద మనకి ఎంబ్రియో అవుతుంది, అది ఫైనల్ గా ఇట్ విల్ బి ఫార్మింగ్ ద ఫీటస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నంత దిస్ ఇస్ నథింగ్ బట్ కాల్ యాజ్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్. ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే దీన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. అంటే ఎప్పుడైతే మనకి మేల్ అండ్ ఫీమేల్ ఫ్యూజన్ లోపల జరుగుతుందో దాన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాము. సో దిస్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్. సో మనకు మేల్ ఎజెక్ట్ చేసినప్పుడు ఆ స్పామ్ వచ్చేసి ఫీమేల్ యూట్రస్లోకి అండ్ ఆల్సో ఫెలఫిజియన్ ట్యూబ్యూల్కి వెళ్ళి అక్కడ మనకు ఓవిడక్ట్లో మనకు ఫర్టిలైజేషన్ అనేది జరిగినాక దెన్ ఫైనల్గా ఆ పర్టికులర్ ఎంబ్రియో వచ్చేసి మనకి ఇంప్లాంట్ అవుతుంది అనమాట యూట్రస్లో. సో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఏంటంటే జనరల్గా హయ్యర్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్గా మనకు అన్ని మ్యామల్స్, లిజర్డ్స్, బర్డ్స్ అండ్ స్నేక్స్, ఈ ఇన్సెక్ట్స్ ఓకే ఇవన్నిట్లో మనకు ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అనేది జరిగేది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ద్వారానే. సో ఆ ఫ్యూజన్ అనేది లోపటే జరుగుతుంది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ద్వారా. సో కమింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో. సో ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయో ఆ వచ్చే ప్రోడక్ట్ని మనం జైగోట్ అంటాము. సో ఈ జైగోట్ ఏదైతుందో జనరల్గా ఈ జైగోట్ ఏదైతుందో ఈ పర్టికులర్ జైగోటు ఫర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అయ్యేదాన్ని జైగోట్ అంటాం. సో ఈ జైగోటు మనకు తరచుగా మనకు సెల్ డివిజన్ జరిగి దాని యొక్క సైజు షేప్ పెరగడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇట్ విల్ బి లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏ బిగ్గర్ మాస్ ఆఫ్ సెల్స్. సో ఈ బిగ్గర్ మాస్ ఆఫ్ సెల్స్ వేర్ దేర్ ఇస్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద సెల్స్ ఏంటంటే కళ్ళు ఫామ్ కావడం, హెడ్ ఫామ్ కావడం, ఇంకో దగ్గర కాలు చేతులు ఫామ్ కావడం. సో దీస్ ఎంటైర్ డెవలప్మెంట్ విల్ బి స్టార్టింగ్ విత్ ద ఎంబ్రియో. సో ఆ జైగోట్ నుంచి కొంచెం మనకు అది సింగిల్ సెల్ ఉన్నప్పుడే జైగోట్. సో అది 2 సెల్, 4 సెల్, 8 సెల్, 10 సెల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ మొత్తం లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ని మనం ఎంబ్రియో అంటాం. సో ఈ ఎంబ్రియో నుంచి మనకు ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వర్క్ని పర్ఫామ్ చేస్తుంటారు. సో ఈ ఒక్కొక్క కైండ్ ఆఫ్ వర్క్ని పర్ఫామ్ చేసుకుంటూ అది ఎక్కడ డెవలప్ అవుతుంది, దట్ ఈస్ డెవలపింగ్ విత్ ఇన్ ద ఊంబ్, దట్ ఈస్ విత్ ఇన్ ద యూట్రస్. అండ్ దీంట్లో భాగంగానే మనకు కాలు, చేతులు, తల, కళ్ళు, చెవులు ఇవన్నీ మనకు ఫామ్ అవుతాయి అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ it is nothing but called as fetal development or fetus. So ఫైనల్గా మనకు జెస్టేషన్ పీరియడ్ ఆర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కంప్లీట్ అయినాక 9 months అయినాక హెల్దీ మదర్కి హెల్దీ బేబీ పుడుతుంది అనమాట. సో ద ఎంటైర్ పీరియడ్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ as ప్రెగ్నెన్సీ పీరియడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ as జెస్టేషన్ పీరియడ్ విచ్ ఇస్ జనరలీ అబ్జర్వ్డ్ బిట్వీన్ ద 270 to 280 days అనేది మనకు దట్ ఈస్ ద కంప్లీట్ స్పాన్ ఆఫ్ ద బేబీ విచ్ ఇస్ డెవలపింగ్ విత్ ఇన్ ద womb of the mother. సో మనకు కడుపులో పెరిగే ఆ పిండానికి మనకు జనరల్గా జెస్టేషన్ పీరియడ్ అన్న ప్రెగ్నెన్సీ పీరియడ్ అన్న ఒకటే. సో అది వచ్చేసి 270 to 280 days ఉంటుంది. సో ఇదన్నమాట. సో అబ్జర్వేషన్ ఆఫ్ రిజంబలెన్స్ ఇన్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. సో మనకు ఈ యాక్టివిటీలో ఏం చూసుకుంటామంటే మనకు ఒక 4-5 జంటలు తీసుకొని వాళ్ళ పిల్లలను చూస్తే మనకి ఎక్కడో ఒక దగ్గర ఒక రకమైన సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చూడొచ్చు. సో ఈ సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అబ్జర్వేషన్ ఈజ్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్స్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంట ఇంటర్నల్ ఫర్టిలైజేషన్
మనకు ఏంటంటే జనరల్గా నెక్స్ట్ వచ్చేది ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఒకవేళ బాడీ బయట జరుగుతుంది, దాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాము. దీంట్లో ఏంటంటే మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఫ్రాగ్. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఫ్రాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకు ఫీమేల్ మనకు ఎగ్స్ బయటకు వదిలే టైంకి మెయిల్ స్పర్మ్ బయటకు వదులుతుంది వాటర్లోకి. అక్కడ మనకు వాటర్ మీడియాలోనే జనరల్గా మనకు ఫర్టిలైజేషన్ జరిగి అవి ఏంటంటే ఒక జెలాటినియస్ సబ్స్టెన్స్తోని మనకు అది ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో అది ఫర్దర్గా డెవలప్ అవుతూ మెటమార్ఫసిస్ జరుగుకుంటూ మనకి ఏంటంటే మనకు పర్టికులర్ జైగోట్ ఎంబ్రియోలో మారి ఎంబ్రియో కాస్త మనకు డెవలప్ అవుతూ ట్యాడ్పోల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఫైనల్గా ఒక అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్ ఫ్రాగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దీంట్లో భాగంగా ఏంటంటే ఇనీషియల్గా మనకు యంగ్ వన్స్లా డెవలప్ అయ్యి ఫైనల్గా మెచ్యురేషన్ జరుగుతుంది అడల్ట్ ఫామ్లోకి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ ప్రాసెస్. సో ఈ 4th చాప్టర్ ఆఫ్ ద 8th క్లాస్ బయాలజీలో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నంత ఓవర్వ్యూ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ ద చాప్టర్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇన్ డీటెయిల్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ పర్టిక్యులర్. So coming to the each and every topic in detail about the reproduction in animals, that is 4th chapter in the 8th class biology. So now we are going to discuss each and every topic in detail. So మనం ఎప్పుడైనా చూడవచ్చు మనకు జనరల్గా వెంటిలేటర్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా మనకు డబ్బాల్లో కానీ మనకు ఈ మామూలు పావురాలు ఏవైతున్నాయి అవి గుడ్లు పెడతాయి. కానీ ఆ గుడ్లు ఏ విధంగా పెడతాయి, ఆ గుడ్లు పలిగేటప్పుడు మనం చూస్తే బేబీ వస్తుంది. కానీ ఏ విధంగా వస్తుంది బేబీ ఆ గుడ్ల నుంచి బయటికి? సో అదంతా మనం నేర్చుకోవాలనుకుంటే తెలుసుకోవాలంటే కొంచెం మనకు ఏ విధంగా మనకు వీటిలో ఒక సంఖ్య పెంచుకోగలుగుతాయి, ఎట్లా పెంచుకుంటున్నాయి అని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో మనకు ఏ జంతువులు తీసుకున్నా కూడా దాని యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో కబూతర్ అంటే మనకు పావురాలతో పాటు వేరే ఆర్గానిజమ్స్ కూడా వేరే హయ్యర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో మనుషులు, కుక్కలు, జంతువుల మనకు ఏవైనా తీసుకున్న పిల్లులు ఏవైనా కూడా వీటి సంఖ్య ఏ విధంగా పెంచుకోగలుగుతున్నాయి అంటే అది ఆ ప్రాసెస్ని మనం రిప్రొడక్షన్ అంటాం. సో రిప్రొడక్షన్ అంటే ఏంది, సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని ప్రాసెస్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజం యొక్క సంఖ్యని పెంచుకోవడాన్ని రిప్రొడక్షన్ అంటాం. సో మనం నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు వివి ప్యారిస్ అంటే ఏంది, ఓవి ప్యారిస్ అంటే ఏంది. సో ఓవి ప్యారిస్ అంటే ఏంటంటే ఓ అంటే మనం ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు. ఓ అంటే నథింగ్ బట్ ఎగ్ గుండ్రంగా ఉంటుంది కదా. సో ఆ ఓ ఈస్ నథింగ్ బట్ ద ఓవి ప్యారిస్. సో ఏ అనిమల్స్కి అయితే మనకు వెంట్రుకలు ఉండవో, ఏ అనిమల్స్ అయితే మనకు చెవులు ఉండవో, ఓకే, ఈ మ్యాక్సిమం మనకు రెప్టైల్స్ అంటే బల్లెలు కానీ లేకపోతే కప్పలు కానీ మనకు పక్షులు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు గుడ్లను పెట్టి ఆ గుడ్లని పొగిడి అది ఆ గుడ్లు పెట్టి ఆ గుడ్లో నుంచి బేబీని రావడానికి అవి ఇంక్యుబేషన్ చేస్తాయి అనమాట. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఓవి ప్యారిస్ అంటాం. అదే ఈ వివి ప్యారిస్ అంటే ఏంటంటే వివి ప్యారిస్ ఆర్ నథింగ్ బట్ ద ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో అవి డైరెక్ట్గా బేబీని యంగ్ వన్స్ని ఇవ్వడాన్ని మనం వివి ప్యారిస్ అంటాం. సో వివి ప్యారిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కండిషన్ ఎక్కడైతే మనకు యంగ్ వన్స్ ఆర్ జనరలీ అరైజింగ్ ఫ్రమ్ ద యంగ్ వన్స్ అంటే మదర్ ఏదైతే ఉందో ఇట్ విల్ గివ్ బర్త్ డైరెక్ట్లీ టు ద యంగ్ వన్స్, దట్ ఈస్ కాల్డ్ as వివి ప్యారిస్. అండ్ ఓవి ప్యారిస్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ ద మదర్ ఇస్ డైరెక్ట్లీ గివింగ్ ఆర్ ఇఫ్ ద మదర్ ఇస్ లేయింగ్ ద ఎగ్స్ అండ్ దాన్ని ఇంక్యుబేట్ చేసి దాంట్లో నుంచి పిల్లలు వస్తే దాన్ని ఓవి ప్యారిస్ అంటాం. సో ఓవి ప్యారిస్ అంటే ఓ అంటే నథింగ్ బట్ ద ఎగ్, the ones which are giving the eggs and doesn't have the air and also doesn't have the ear lobes. So పక్షులు, రెప్టైల్స్, యాంఫిబియన్స్. వివి ప్యారిస్ అంటే హయ్యర్ ఆర్గానిజమ్స్ ఏవైతే మనుషులు ఏవైనా కూడా మనకు పిల్లిలు కానీ కుక్కలు కానీ ఇవన్నీ వివి ప్యారిస్ అంటే ఏవైతే దే ఆర్ డైరెక్ట్లీ గివింగ్ అవుట్ ద యంగ్ వన్స్ అండ్ యంగ్ వన్స్ ఆర్ డెవలపింగ్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్. సో దే ఆర్ నథింగ్ బట్ కాల్డ్ as వివి ప్యారిస్. సో వివి ప్యారిస్ అనిమల్స్ అంటే ఇవి. ఓవి ప్యారిస్ అంటే దే ఆర్ ద వన్ విచ్ ఆర్ లేయింగ్ ద ఎగ్స్. So coming to the modes of reproduction in the animals, this is the second topic of this chapter. దీంట్లో ఏంటంటే there are two different modes in the reproduction. One is the sexual mode of reproduction, ఇంకోటి asexual mode of reproduction.
సో సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఏంటంటే సెకండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఏ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం. సో ఏ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్లో ఏంటంటే ఓన్లీ వన్ పేరెంట్ విల్ బీ ప్రజెంట్. సో మనకు ఒకటే పేరెంట్, సో ఒకటే పేరెంట్ ఉండాలి అండ్ నో సెక్స్ సెల్స్. అంటే ఏంది, మనకు గ్యామెట్స్ ఏవి ఫామ్ కావన్నమాట, సెక్షువల్ రిప్రొడ్యూసింగ్ ఆర్గన్స్ ఏవి ఇన్వాల్వ్ కావు, ఒకటే పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఆఫ్ స్ప్రింగ్ ఏదైతుందో ఆ ఆఫ్ స్ప్రింగ్ వచ్చేసి ఇట్ ఈస్ జనరలీ ఐడెంటికల్ టు ద పేరెంట్స్. సో ఇక్కడ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతుందో ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఒక సింగిల్ పేరెంట్ నుంచి మనకు ఆఫ్ స్ప్రింగ్స్ కానీ బేబీస్ అనేది వస్తుంది. సెక్స్ సెల్స్ ఏవి ఇన్వాల్వ్ మనకు రావు అండ్ ఆల్సో సెక్స్ ఆర్గన్స్ కూడా మనకి ఏవి ఇన్వాల్వ్మెంట్ ఉండే అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ఏసెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ కేస్ ఆఫ్ లోవర్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు హైడ్రా. సో హైడ్రా ఈస్ ఏ వెరీ లోవర్ ఆర్గానిజం. దీంట్లో మనము వీ క్యాన్ సీ ద బడ్డింగ్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హైడ్రా. సో ఈ బడ్డింగ్ ఏం జరుగుతుంది, మనకు స్మాల్గా చిన్నగా మనకు ఒక మెచ్యూర్ ఆర్గానిజం నుంచి చిన్నగా మనకు స్మాల్ బడ్ లా ఫామ్ అవుతుంది. ఆ బడ్ స్లోగా పెరుగుతూ మెచ్యూర్ అవుతూ ఫైనల్గా ఇట్ విల్ బి స్ప్లిట్టింగ్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్ అనమాట. అంటే కొత్త ఇండివిజువల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ని మనం బడ్డింగ్ ఇన్ ద హైడ్రా అంటాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఏసెక్షువల్ రిప్రొడక్షన్. సో హియర్ ఇక్కడ మన సెక్షువల్ సెల్స్ ఇన్వాల్వ్ కావు, సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఆల్సో వీ క్యాన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ విత్ ఇన్ ద ప్రాసెస్. ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతున్నాయో వీటిని మనం క్లోన్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద రిప్లికా కాపీ ఆఫ్ ద పేరెంట్ అనిమల్. సో ఐదర్ ఇట్ మే బి ఫిజికల్లీ ఆర్ ఇట్ మే బి అపియరెన్స్ వైజ్ కానీ లేకపోతే జెనెటికల్గా చూసుకుంటే కూడా మనకు ఆ పర్టికులర్ ఆఫ్ స్ప్రింగ్ ఏదైతుందో బేబీ అంటే మనకు డాటర్ ఏదైతుందో దట్ ఈస్ ఈక్వల్ టు ద పేరెంట్ మాలిక్యూల్ అనమాట. సో హియర్ ఆ విధంగా ఫామ్ అయిన దాన్ని మనము బడ్ అంటాం. బడ్ ఈస్ నథింగ్ బట్ ద డాటర్ సెల్ విచ్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ ద మెచ్యూర్ సెల్. సో బడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ జనరలీ అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్. సో బడ్డింగ్ ప్రాసెస్ అంటే మెచ్యూర్ సెల్ నుంచి మనకు చిన్నగా ఒక బడ్ లాగా ఏర్పడి అది మెచ్యూర్ అవుతూ ఫైనల్గా ఒక ఇండివిజువల్ ఆర్గానిజం అనేది డెవలప్ అవ్వడాన్ని ఆ ప్రాసెస్ని బడ్డింగ్ అంటాం. అండ్ ఆల్సో అలా ప్రొడ్యూస్ అయిందని బడ్ అంటాం. ఓకే, those are nothing but the buds of the asexual reproduction. So ఈ ప్రాసెస్ని బడ్డింగ్ అంటాం. So this is a part of asexual reproduction. And coming to next example, that is nothing but the అమీబా. సో అమీబా ఈస్ అన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. అంటే సింగిల్ సెల్లుల్ని అన్ని కావాల్సిన ప్రాసెస్ అన్నీ జరుగుతుంటాయి, రెస్పిరేషన్తో సహా రిప్రొడక్షన్, ఎస్పెషల్గా ఏసెక్షువల్ రిప్రొడక్షన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, డైజెషన్ అవంతా ఒకటే సెల్లో జరుగుతుంది కనుక వీటిని మనము యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ ద సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. ఎస్పెషల్గా హియర్ వీఆర్ టేకింగ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద అమీబా. సో అమీబాలో ఏం జరుగుతుందంటే మనకు ఎప్పుడైతే ఈ అమీబా అనేది మెచ్యూర్ అవుతుందో ఆ మెచ్యూర్ అయిన అమీబా ఏదైతుందో దట్ విల్ బి స్ప్లిట్టింగ్ ఇన్ టు ద టూ డాటర్ సెల్స్. సో మనకు మనకి ఎప్పుడైతే అమీబా మెచ్యూర్ అవుతుందో అమీబా మెచ్యూర్ అయినాక ఇట్ విల్ బి స్ప్లిట్టింగ్ ఇంటూ టూ డాటర్ సెల్స్. సో దీస్ టూ డాటర్ సెల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దే హ్యావ్ వెరీ మచ్ సిమిలారిటీ విత్ దట్ ఆఫ్ ద పేరెంట్ సెల్. సో ఒక మెచ్యూర్ మదర్ సెల్ ఏదైతుందో ఆఫ్టర్ ద స్ప్లిట్టింగ్ ఆర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ద స్ప్లిట్టింగ్ ఆర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ మెచ్యూరేషన్ ఇట్ విల్ స్ప్లిట్ ఫ్రమ్ ద బిట్వీన్. అంటే మధ్యలో నుంచి ఆ మదర్ సెల్ అనేది స్ప్లిట్ అయ్యి రెండు డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఆ ఫామ్ అయిన డాటర్ సెల్స్ ఏవైతున్నాయో దే ఆర్ మచ్ మోర్ సిమిలర్ విత్ దట్ ఆఫ్ ద మదర్ సెల్. సో మదర్ సెల్ ఈస్ ద వన్ విచ్ ఈస్ షోయింగ్ ద సిమిలారిటీ విత్ ద డాటర్స్ అండ్ ద డాటర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ షోయింగ్ ద సిమిలారిటీ విత్ ద మదర్ సెల్. సో మనం ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో చూసుకుంటే సిమిలారిటీ ఈస్ ద హైయెస్ట్ వన్. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ సిమిలారిటీ బిట్వీన్ ద డాటర్ సెల్స్ అండ్ ద మదర్ సెల్. సో హియర్ in case of mature amoeba, after amoeba has been attaining a maturation, అదంటే ఒక మెచ్యూర్ స్టేట్కి గ్రోన్ అప్ అయిపోయినాక ఏం జరుగుతుందంటే మనకు లోపల ఉన్న కాంపనెంట్స్ అంతా ఈక్వల్గా డివైడ్ అయిపోయి న్యూక్లియస్ మధ్య నుంచి విరిగిపోయి సెల్ మెంబ్రెయిన్ కూడా స్ప్లిట్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం బైనరీ ఫ్యూజన్ విత్ ఇన్ ద అమీబా అంటాం. సో బైనరీ ఫ్యూజన్ విత్ ఇన్ ద అమీబా ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ వేర్ ద ఏ సింగిల్ మెచ్యూర్ అమీబా విల్ బి
single mature amoeba will be developing into a tiny daughter cells అన్నమాట. సో దిస్ కైండ్ ఆఫ్ స్ప్లిట్టింగ్, సో ఈ విధంగా మధ్యలో నుంచి విరిగిపోయేదాన్ని, ఈ ప్రాసెస్ని మనము ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో మనం బైనరీ ఫిజన్ అంటాం. సో బైనరీ ఫిజన్ అంటే ఏంది? ఫిజన్ ఇస్ నథింగ్ బట్ ఒకటి రెండుగా విడిపోవడం. బైనరీ అంటే ఏంది? ఒకటి స్ప్లిట్ అయితే గనక ఫిజన్ అంటాం. ఆ ఒక్కటి స్ప్లిట్ అయినాక ఎన్ని ఫామ్ అవుతున్నాయి? రెండు ఫామ్ అవుతున్నాయి కనుక దాన్ని బైనరీ ఫిజన్ ఆఫ్ ద అమీబా అంటాం. సో దిస్ ఈస్ ద నార్మల్ ప్రాసెస్ ఇన్ కేస్ ఆఫ్ హయ్యర్, ఇన్ కేస్ ఆఫ్ ద లోవర్ గ్రేడ్ అనిమల్స్. సో ఈ విధంగా మనం ఏసెక్షువల్ రిప్రొడక్షన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంది? దీంట్లో మనకు ఒకటే ఒక పేరెంట్ ఇన్వాల్వ్ కావడం, సెక్స్ సెల్స్ కానీ సెక్స్ ఆర్గన్స్ కానీ ఇన్వాల్వ్ కాకపోవడం, అండ్ ఆల్సో మనకు ఫామ్ అయ్యే ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతున్నాయో డాటర్ సెల్స్ కానీ అవి ఏంటంటే దే షోస్ వెరీ మచ్ సిమిలారిటీ విత్ దట్ ఆఫ్ ద పేరెంట్ వన్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఏసెక్షువల్ రిప్రొడక్షన్. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ అబౌట్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నంత ఏ సెక్షువల్ రిప్రొడక్షన్, ఇప్పుడు మాట్లాడుకునేది సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అనుకున్నప్పుడు మనం ఏం గుర్తు రావాలంటే, జనరల్గా మనకు సెక్షువల్ రిప్రొడక్షన్లో ఒక మెయిల్ ఒక ఫీమేల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో ఒక మేల్ అండ్ ఫీమేల్ ఇన్వాల్వ్ అవ్వడం, ఒక అండ్ ఆల్సో క్లియర్ కట్గా మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఉండాలి, అండ్ ఆల్సో మనకు మేల్ ఆర్గన్స్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఓకే, అదే కాకుండా మనకు ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో వాట్ ఆర్ ద మేల్ గ్యామెట్స్? సో మేల్ గ్యామెట్స్ వచ్చేసి మనకు స్పర్మ్ అంటాము, ఫీమేల్ గ్యామెట్స్ వచ్చేసి ఓవమ్ అంటాం. సో నథింగ్ బట్ ద స్పర్మ్ అండ్ ఓవమ్. సో మనకు సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ ఆర్గన్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్, అండ్ విచ్ వీ విల్ బి గోయింగ్ టు డిస్కస్. అండ్ ఫైనలీ ద మేల్ అండ్ ఫీమేల్ gametes also should be involved and they should be fused. So the male gametes or the sperms and the female gametes or the ovum or the egg, which are nothing but the ones which are undergoing the fusion. So they are the one which are undergoing the fusion, and finally they are the one which are forming the which are generally forming the zygote. So here in case of sexual reproduction we can see that the ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకునేది ప్లాంట్స్ గురించి అనమాట. సో ఇక్కడ దిస్ ఈస్ ద మెయిల్ ఫ్లవర్ విచ్ ఈస్ జనరలీ హ్యావింగ్ ద పోలన్ గ్రెయిన్స్. అంటే మెయిల్ ఫ్లవర్లో ఏంటంటే మెయిల్ ఫ్లవర్లో మనకి మెయిల్ గ్యామెట్స్ అంటే పోలన్ గ్రెయిన్ అనేది మనకు జనరేట్ అవుతాయి. అదే ఫీమేల్ ఫ్లవర్లో ఏముంటుందంటే మనకు ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అంటే ఓవరీ అండ్ ఓవ్యూల్స్ అనేది ఉంటాయి. సో మనకు ఎప్పుడైతే మెయిల్ ఫ్లవర్ నుంచి వచ్చే యాంథర్ నుంచి వచ్చే పోలన్ గ్రెయిన్స్ ఏవైతున్నాయో దాంట్లో మెయిల్ గ్యామెట్స్ ఉంటాయి. అవి వచ్చి మనకు ఫీమేల్ ఫ్లవర్ మీద పడ్డప్పుడు మనకి ఫర్టిలైజేషన్ ఈవెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో ఏంటంటే మెయిల్ ఫ్లవర్ నుంచి యాంథర్ నుంచి పోలన్ గ్రెయిన్స్ జనరేట్ అవ్వడం, ఆ పోలన్ గ్రెయిన్స్ వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ దట్ ఈస్ ద స్టిగ్మా మీద పడడం, ఆ తర్వాత ఆ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అని జరిగి మనకు ఫైనల్గా ఫ్రూట్ కానీ మనకు వెజిటేబుల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ద మేల్ వన్స్ అండ్ ద ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ రిప్రజెంటింగ్ ద సెక్షువాలిటీ దట్ ఈస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ విత్ ఇన్ ద ప్లాంట్స్. సో ప్లాంట్స్లో ఏంటంటే మనకు జనరల్గా మెయిల్ ఫ్లవర్ నుంచి యాంథర్ నుంచి పోలన్ గ్రెయిన్స్ రావడం, అవి వచ్చి దే విల్ బి ఫ్యూజింగ్ విత్ ద ఫీమేల్ గ్యామెట్ దట్ ఈస్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఓవరీ ఆఫ్ ద ఫీమేల్ ఫ్లవర్. So there is a fusion of male gametes with the female gametes, that is the main agenda or the condition. ఆ కండిషన్లో ఏంటంటే మనకు యాంథర్ నుంచి వచ్చే పోలన్ గ్రెయిన్స్ వచ్చేసి మనకు ఫీమేల్ ఫ్లవర్ మీద ఉన్న స్టిగ్మా మీద ఓవరీస్ మీద పడి అక్కడ జనరేట్ అయ్యి ఫైనల్గా ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ దట్ ఈస్ ద జైగోట్. సో హియర్ మనం ఏంటంటే ఫైనల్గా మనం ఏం నేర్చుకోవాల్సిందంటే సెక్షువల్ రిప్రొడక్షన్లో ఖచ్చితంగా దే షుడ్ బి ఎ ఫ్యూజన్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. దీనివల్ల ఏం జరుగుతుంది? దట్ లీడ్స్ to the formation of a single cell called as zygote. So zygote is the final product of the fertilization process. అక్కడ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్ as that process is nothing but called as after the post developmental process of the zygote. అంటే zygote ఫామ్ అయ్యే వరకు ఫర్టిలైజేషన్ యొక్క పని అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందంటే ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ గురించి. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్ ఈస్ కాల్డ్ as ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఖచ్చితంగా మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే మనకు ద ఫ్యూజన్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ విల్ బి టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద
within the media, that is especially within the water outside the body, is called as external fertilization. So fusion of the male and female gametes which are taking place outside the body is called as external fertilization. So here we can see the life cycle of the frog. So general the best example here is about the life cycle of the frog. Here we can see the male and female. ఇక్కడ మన కాపులేషన్ జరుగుతుంది అంటే మేటింగ్ ప్రాసెస్ జరిగినాక మనకు మేల్ అండ్ ఫీమేల్ దే విల్ లిబరేట్ ద sperm and the ovum outside of the body into the water. అక్కడ లిబరేట్ అయినాక మనకు ఫ్యూజన్ ఆఫ్ ద things, the fusion of the male and female gametes and the things will be taking place within the water. ఆ ఫ్యూజన్ జరిగినాక మన ఫర్టిలైజేషన్ బయట జరుగుతుంది కనుక దీన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటాము. ఆ తర్వాత ఫామ్ అయిన జైగోట్ ఏదైతుందో దట్ విల్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో అండ్ ఫైనల్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఆఫ్ state of body called as a tadpole, and tadpole nunchi finally it leads to formation of a young one and finally it will mature into adult one. So here we can see that the entire process is nothing but called as life cycle of the frog, and it's a classical example for the external fertilization. And we can also explain about the metamorphosis. So what is metamorphosis? Metamorphosis ante there is complete change within the body ప్లాన్. సో బాడీ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఇనీషియల్గా మనకు చేపలాగా ఉంటుంది. మనం ఎప్పుడైనా చూడొచ్చు మనకు ఇది మన కప్ప పిల్లలని చేప పిల్లల్ని మనం తేడా చూడలేం. సో దే విల్ బీ కంప్లీట్లీ దే విల్ బీ లైక్ రిజంబలింగ్ ద ఫిష్. అంటే మనకు ఫ్రాగ్ యొక్క టాడ్పోల్ ఏదైతే ఉందో అది దట్ విల్ బీ రిజంబలింగ్ ద ఫిష్ స్మాలర్ ఫిషెస్ని రిజంబుల్ చేస్తుంది. సో హియర్ వీ క్యాన్ సే దట్ ద టాడ్పోల్ ఇస్ నాట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద టాడ్పోల్ ఇట్ ఈస్ రిజంబులింగ్ ద యంగర్ ఫిష్. సో కానీ ఆ విధంగా చేపలా ఉండే కప్ప ఏ విధంగా 4 కాళ్ళతోని భూమి మీద తిరగలుగుతుంది, ఏ విధంగా ఆ విధంగా చేంజెస్ జరుగుతుంది అనే దాన్ని మెటామార్ఫసిస్ అంటాం. సో ఈ మెటామార్ఫసిస్ అంటే ఏంటంటే చేపలా ఉన్న టాడ్పోల్ కాస్త మనకు కంప్లీట్గా చేంజెస్ జరిగి మెల్లమెల్లగా మెచ్యూర్ అవుతూ ఆ తోకని ఈ తోక ఏదైతుందో ఆ తోక కాస్త వెళ్ళిపోతూ మనకు కాళ్ళు చేతులు అన్ని డెవలప్ అయ్యి ఆ పూర్తిగా చేంజ్ అయ్యేదాన్ని మనం మెటామార్ఫసిస్ అంటాం. సో మెటామార్ఫసిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రాసెస్ వేర్ వీ క్యాన్ సీ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఆర్ దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ within the shape and the size of the body, where there is a complete difference during the early stage to the final stage. So that during the developmental process if there is any change in the shape or there is a transformation of the shape, that is nothing but called as metamorphosis. So in metamorphosis anedi it is the process which is taking place during a period of time during the developmental process, and we can say they generally then after the process has taken place final stage loki vachese variki manaku they will be resembling their own parents. So metamorphosis is nothing but it's a transformation process which is taking place as a result of the developmental process of the particular organism, where we can see the change in the shape and the size of the organism from initial stages to the final stage. So this is about the entire process which is taking place as a result of the reproduction in the animals. So coming to a summary of the 4th chapter, that is reproduction in animals in case of 8th class 8th biology. So here we are discussing that how there is an increase in the number of the animals, especially in the higher animals. ఎట్లా ఏ విధంగా అవి ఇట్లా జనసంఖ్య అనేది పెరుగుతుంది and how they are increasing their population number from 2 to 4, 4 to 8, ఏ విధంగా మనకు జనసంఖ్య అనేది పెరుగుతుంది మనుషుల్లో కానీ జంతువులో కానీ. సో దాన్ని మనము ఆ ప్రాసెస్ని రిప్రొడక్షన్ అంటాము. ఒకవేళ సెక్షువల్గా ఇన్వాల్వ్ అయితే సెక్షువల్ రిప్రొడక్షన్, ఏ సెక్షువల్ అంటే సెక్షువాలిటీ ఇన్వాల్వ్ కాకపోతే దాన్ని ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. So coming to the next one, that is the viviparous and oviparous animals. సో వివిపారస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ లేయింగ్ ద ఎగ్స్. సో మనకు పక్షులు కానీ ముసళ్ళు కానీ లేకపోతే మనకు బల్లులు కానీ ఇవన్నీ గుడ్లు పెడితే కనుక దాన్ని ఓవిపారస్ అంటాము. వివిపారస్ అంటే ఏవైతే మనుషులు కానీ లేకపోతే మనకు మెమరీ గ్లాండ్స్ ఉన్న మనుషులు అంటే ఏవైతే పాలు ఇస్తాయో ఆ జంతువులు ఎస్పెషల్గా మనుషులు వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలకి మనకు బర్త్ ఇస్తాయి కనుక వాటిని మనం వివిపారస్ అంటే గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. అండ్ కమింగ్ టు మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, హియర్ వీ క్యాన్ సే దట్ ద
asexual mode of reproduction is nothing but it is the process where there is no involvement of sex cells and sex organs. Single parent is involved. Always the daughters will be resembling the parent, and we can see the offspring is always resembling that of the parent. Especially we are observing the observation of the budding in the hydra. Budding in the hydra, that is especially the example for the things. And also say in case of asexual reproduction law, buds and the budding is the process which is general process taking place in case of hydra and the yeast. రెండోది వచ్చేసి బైనరీ ఫిజన్. సో బైనరీ ఫిజన్ ఎందులో జరుగుతుంది, మనకు అమీబాలో జరుగుతుంది. సో అమీబాలో ఏం జరుగుతుంది, ఒక మెచ్యూర్ అడల్ట్ అంటే ఒక మెచ్యూర్ సెల్ ఏదైతుందో అది మధ్యలో నుంచి విరిగిపోయి రెండు డాటర్ సెల్స్ ఫామ్ కావడాన్ని మనం బైనరీ ఫిజన్ అంటాం. సో ఎస్పెషల్గా మనకు అమీబాలో పారామిషన్లో ఇది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంది, మనకు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఇండివిజువల్స్ సపరేట్గా ఉండడం, దాన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ అంటాం. సో దీంట్లో మనకు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ అనేది చూడొచ్చు. సో ఫైనలీ ద అవుట్కమ్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ as zygote. The zygote is the one which is generally involved in development and finally leads to the formation of embryo. సో ఫీమేల్ లో మనకు ప్లాంట్స్ లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ ఉంటాయి, మనకు మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. మనకు మేల్ ఫ్లవర్స్ లో యాంథర్స్ నుంచి పోలన్ గ్రెయిన్స్ వచ్చి మనకు ఫీమేల్ ఫ్లవర్ ఓవరీస్ మీద ఉన్న స్టిగ్మా స్టైల్ మీద పడ్డప్పుడు ఆ ప్రాసెస్ జరిగినాక దాన్ని ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటాము. దిస్ ఈస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద ఫ్లవర్స్. అండ్ కమింగ్ టు ద సెక్షువల్ రిప్రొడక్షన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్స్. దీంట్లో ఏంటంటే మనకు మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏంటంటే మేల్లో ఏంటంటే మనకు ఒక పేర్ ఆఫ్ టెస్టిస్, పేర్ ఆఫ్ సెమినల్ స్పర్మ్ డక్ట్స్ అండ్ పెనిస్ ఉంటుంది. అండ్ ఫీమేల్లో వచ్చేసి మనకు ఏ పేర్ ఆఫ్ ఓవరీస్, ఓవిడక్ట్ అండ్ యూట్రైన్ అండ్ ఆల్సో ఫెలోపిజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అండ్ వీ కెన్ సీ దట్ ద మేల్ వన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరేటింగ్ నథింగ్ బట్ కాల్ as హ్యూమన్ స్పర్మ్. దట్ ఈస్ ద హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టంలో నుంచి మనకి ఏదైతే మేల్ నుంచి వచ్చేదాన్ని దాన్ని స్పర్మ్ అంటాము, ఫీమేల్ నుంచి వచ్చేదాన్ని ఓవమ్ అంటాము. సో మనకు this is the entire explanation. And coming to this is the process of female reproductive system, where we already explained that there is an uterus and vagina for each female, and we can see this is the process of the diagram representation of the that is the entry of the sperm within the ovum or the egg cell. And finally after the entry we can see the liberation of the male gamete that is fusing with the female gamete within the this is nothing but the fusion or fused nuclei which is formed within the cytoplasm of the particular fertilized ovum. So here we can see the male ones are the one which are having the testes and produce the sperm. Female ones are the one which are generally having the ovaries which are producing the ovum or the egg cell. And finally it leads to formation of a zygote and embryo which is generally developed into the fetus. And coming to the internal fertilization is the process where the male and female gametes ఏవైతున్నాయో they will be fusing within the body of the female, especially human beings, and the entire developmental process will be taking place within the female. And coming to the development of the embryo, so మనకి ఏదైతే మనకు ovum రిలీజ్ అవుతుందో that will enter into oviduct or the fallopian tubules, where ఎక్కడైతే మనకు sperm కోసం వెయిట్ చేస్తున్న ovum it will fuse with the sperm, and finally while moving it will undergo development and it will transform itself into embryo. ఎప్పుడైతే embryo uterus లోకి వస్తుందో that will be entering into the uterine wall for the implantation process. And finally it's about the external fertilization which is generally taking place. So in case of external fertilization, it is the one which is the fusion is taking place within outside the body. It's called as external fertilization. So coming to the life cycle of the frog, here we can see the frog is best example for the external fertilization, and we can see the fusion of the male and female is taking place outside the body of the male and female, so it is called as external fertilization. So here we can see the male and female one are undergoing copulation and they release the male and female gametes into the water. So ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడైతే వాటర్ లోకి రిలీజ్ అవుతుంటుందో ఓవమ్, అట్ ద సేమ్ టైం స్పర్మ్ కూడా మనకు ఇట్ విల్ బి రిలీజ్ అట్ దట్ పర్టికులర్ టైం. సో మనకు ఇక్కడ మనం మెటమార్ఫసిస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ it is about the change in the shape of the it's about the bringing out the transformation within the body of the
ఆర్గానిజం. ఇది డెవలప్మెంటల్లో భాగంగా మనకు ముందు ఒకలా ఉంటే ఫైనల్గా ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద ఫైనల్ అవుట్కమ్ వచ్చేసి ఇట్ విల్ బి రిజంబుల్ టు దట్ ఆఫ్ ద పేరెంట్స్. సో దీంట్లో మన కంప్లీట్గా టాడ్పోల్ రూపం నుంచి మనకు ఫ్రాగ్ రావడాన్ని మనము నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఫ్రాగ్. So this is about the reproduction in case of animals. That is about the 4th chapter, which is of the 8th class biology. So meeku emana doubts unte you can write down in the comment box or you can reach out so that we can solve your problems. Inkoti meeku emana ardham kaakapothe meer comments lo rayochu, and also try to share with your friends, and also your support is very much needed, and also thank you for watching.